గూడూరు రూరల్ పరిధిలోని వేసవి సెలవుల సందర్భంగా పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని గూడూరు రూరల్ సీఐ కిషోర్ బాబు సూచించారు. ఈ రోజు గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన సెలవుల సమయంలో పిల్లలు ఎక్కువగా బయట తిరిగే అవకాశాలు ఉండటంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరమన్నారు. ప్రత్యేకంగా గ్రామాల్లో నివసించే ప్రజలు ఇతర ఊర్లకు ప్రయాణాలు చేసే సమయంలో పిల్లల్ని ఒంటరిగా వదిలిపెట్టకుండా జాగ్రత్త పడాలని సూచించారు. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు అనే విషయాలను తల్లిదండ్రులు తప్పనిసరిగా తెలుసుకోవాలని చెప్పారు. అలాగే అపరిచితులతో మాట్లాడకూడదని పిల్లలకు ముందుగానే అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రుల అప్రమత్తతోనే పిల్లల భద్రత సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని గూడూరు రూరల్ సీఐ కిషోర్ బాబు సూచించారు. కిషోర్ బాబు, గూడూరు రూరల్ సీఐ. గూడూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ మనవి, పిల్లలకు ఎండాకాలం సెలవులు వస్తున్న సందర్భంగా చాలామంది ఊళ్ళకు వెళ్ళడం కానీ లేదా సరదాగా ట్రిప్పులకు వెళ్ళడం కానీ చేస్తుంటారు. దయచేసి అలా వెళ్ళే క్రమంలో ఇంటికి బయట పక్క తాళం వేయడం వల్ల అది ఎవరైనా రాత్రిపూట దొంగతనాలు చేయడానికి సూచికగా ఉంటుంది. ఇంటికి బయటకు తాళం వేసింది అంటే ఈ ఇంట్లో ఎవరూ లేరు అనే ప్రథమ సూచన మేరకు దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నాయి. అలాగే పిల్లలకు సెలవులు ఇచ్చిన సందర్భంగా వారికి టైం ఎక్కువగా ఉంటుంది. దగ్గరలో ఉన్న నీటి కుంటల దగ్గరకు కానీ చెరువుల దగ్గరకు కానీ ఏదన్నా సముద్రపు స్నానాలకు కానీ వెళ్ళే ఆలోచనలో వెళ్తుంటారు. తల్లిదండ్రులు ఖచ్చితంగా దగ్గరగా ఉండి పిల్లలతో వారిని చక్కగా మంచి అమ్యూజ్మెంట్ కార్యక్రమాలు, స్పోర్ట్స్ వైపున తీసుకెళ్లాలని, ఇలా ప్రమాదాలు జరిగే వాటికి అవకాశాన్ని ఇచ్చి వారిని వదిలివేయొద్దని చెప్పేసి అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఎవరైనా ఊరు వెళ్ళే క్రమంలో LHMS కెమెరా ఇన్స్టాల్ చేయమని పోలీసు వారిని అభ్యర్థించవలసిందిగా కోరుచున్నాం. LHMS కెమెరా మన గూడూరులో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో ఎటువంటి విలువైన వస్తువులు పెట్టకుండా ఉండాలని చెప్పేసి కోరుచున్నాము. సహజంగా ఇంటికి వెళ్ళేటప్పుడు చాలాసార్లు దొంగతనం జరిగిన సందర్భాల్లో చూస్తున్నాం. ఇంట్లో బంగారు వస్తువులు, వెండి వస్తువులు అలాగే వదిలేసి, డబ్బులు వదిలేసి ఏదో క్యాజువల్గా పెట్టెళ్ళామని చెప్పేసి చెప్తున్నారు. ఒక దొంగతనం జరిగిన తర్వాత ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ నుంచి గ్యాంగ్ వచ్చి గూడూరులో దొంగతనం చేయడం జరిగింది. మధ్యప్రదేశ్కి 2-3 సార్లు టీం వెళ్ళి రావడం అంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన సన్నివేశం మేము చూస్తున్నాము. అలాగే అక్కడ రికవరీ చేయడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ మధ్య నేను కూడా మధ్యప్రదేశ్కి వెళ్ళి ఒక కేసులో రికవరీ చేయడం కోసం తలమునకలుగా తిరిగి రావాల్సి వచ్చింది. దయచేసి పోలీసు వారి సూచనలు పాటించండి. ఈ సమ్మర్ వెకేషన్స్ని ఆహ్లాదంగా గడుపుతూనే ప్రమాదాల బారిన పడకుండా, అలాగే ఎటువంటి దొంగతనాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ వేసవి కాలంలో పిల్లల్ని క్రీడల వైపు, మంచిగా ఆహ్లాదం వైపు పంపించాలని తల్లిదండ్రులకు చెప్తూనే పిల్లలకు దయచేసి సెల్ ఫోన్లు ఇవ్వద్దు. ఈ మధ్యకాలంలో చాలా కేసుల్లో సైబర్ క్రైమ్, పిల్లలు సెల్ ఫోన్లో ఆటలాడేటప్పుడు సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు. వాళ్ళకు OTP రావడము, ఏదో లింక్ రావడము, వాటిని క్లిక్ చేయడము, ఆ క్లిక్ చేయడం ద్వారా అకౌంట్లో ఉన్న డబ్బులు పోవడము చూస్తున్నాము. అలాగే సెల్ ఫోన్లో పిల్లలు వాయిస్ టైపింగ్ ద్వారా, వాయిస్ కమాండ్స్ ద్వారా అశ్లీలమైన బొమ్మలు చూస్తూ వాళ్ళు నేరాల వైపు మొగ్గు చూపడానికి కూడా అవకాశం ఉంటుంది. దయచేసి తల్లిదండ్రులకి మనవి, చిన్నపిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వద్దు. ఇచ్చినా కూడా వాటికి గూగుల్లో కంట్రోల్స్ ఉన్నాయి. గూగుల్లో ఫోన్లో ఏమి వాడచ్చు, ఫోన్ ఎంతసేపు వాడచ్చు అనే కంట్రోల్స్ ఉన్నాయి. అటువంటి కంట్రోల్స్ పెట్టి పిల్లల మీద ఒక కన్ను వేసి ఉంచాలని, వారిని శారీరకంగా, మానసికంగా దృఢత్వానికి సంబంధించిన పనులు చేపిస్తూ చక్కగా వారిని ఉత్తేజకులను చేస్తూ మంచి దారిలో తీసుకెళ్తారని చెప్పేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ.